పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ థియేటర్లలోకి వచ్చింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు పడగా గురువారం ఉదయాన్నే రెగ్యులర్ షోలు మొదలయ్యాయి. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని సుజిత్ తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంతో మొదటి రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టింది. ప్రీమియర్ షోలకు ₹1000 టికెట్ ధర వల్లే వసూళ్లు ఈ స్థాయిలో వచ్చినట్టు తెలుస్తోంది. రిలీజ్ కి ముందు ఓవర్సీస్ లో $2 మిలియన్ కలెక్షన్స్ దాటిపోగా తెలుగు రాష్ట్రాల్లోనూ బాగానే వసూలు రాబట్టింది. ఇండియా వైడ్ 70 కోట్ల వసూలు కాగా ప్రీమియర్ షోల ద్వారా మరో 20 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్కును టచ్ చేసినట్లు సమాచారం. సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హరిహర వీరమల్లుకి తొలి రోజు 70 కోట్లు వచ్చాయి. ఇదే పవన్ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్. ఓజీ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య సుమారు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో సగానికి సగం రెమ్యునరేషన్లకే ఖర్చయినట్లు తెలుస్తోంది. హీరో పవన్ కళ్యాణ్ కి 80 కోట్లు, డైరెక్టర్ సుజిత్ కి 8 కోట్లు, విలన్ ఇమ్రాన్ హష్మీకి 5 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి 5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్ కి 1.5 కోట్లు, శ్రీయారెడ్డికి 50 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.